ఎప్పుడో ఒకసారి నువ్వు ఆ కుక్క పిల్లకి సగం బిస్కెట్ వేసావు, ఒక్కసారి వేసావు. ఆ బిస్కెట్ వేసిన తర్వాత 100 సార్లు కనపడ్డావు. ఆ 100 సార్లు ఎప్పుడు నువ్వు బిస్కెట్ వేయలా, కానీ ఆ 100 సార్లు అది నిన్ను గుర్తుపట్టిద్ది. ఆ 100 సార్లు అది నువ్వు ఎక్కడికి వెళ్తే నీ వెనకాల పడే వచ్చింది. అంటే సగం బిస్కెట్ ముక్క తిన్న కుక్కకున్నంత విశ్వాసం కూడా మన కోసం చచ్చిపోయిన దేవుడి మీద మనకు లేదేమో. ఆయన అయితే అంటున్నాడు, నువ్వు కనుక నా గుర్రవైతే నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది, నేనేం చెప్పానో అర్థం చేసుకుని నువ్వు దాన్ని జీవితానికి అన్వయించుకొని నా ప్రకారంగా నడిచే ప్రయత్నం చేస్తావు అన్నాడు కదా. నా గొర్రెలు నా స్వరము వినును. తర్వాత అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను ఫాలో అవుతావు. అంతే, మాట ప్రకారంగా. లోకాన్ని అనుసరించవు, ఆచారాలను అనుసరించవు, మనుషుల మాటలు అనుసరించవు, నీకు తోచింది అనుసరించవు. దేన్ని అనుసరిస్తావు? ఆయననే గమనిస్తావు, ఆయన చెప్పిందే ఆచరిస్తావు. లోకాచారం కాదు, దైవ చిత్తానుసారమే నాకు క్షేమం అంటావు. లోకం భయపెట్టే విషయానికి భయపడకుండా దేవుని చెప్పిన మాటకే భయపడతావు. ఈరోజు లోకం చెప్పిన మాటకి చాలామంది భయపడుతున్నారు కదా. సంఘంలో ఉండి వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఆయన సంబంధులు కానివారు. సంఘములో ఉంటూ లోకాచారంకి భయపడి జరిగించేవారు. అది రోజుల విషయంలో అనవ్వండి, ఆచారాల విషయంలో అననివ్వండి, ఏదైనప్పటికీ కానివ్వండి, అది ఒక వివాహ తంతైనా, ఇంటి నిర్మాణ తంతైనా, ఒక మరణపు విషయమైనా, ఒక పుట్టుక విషయమైనా, వాక్యానికి వ్యతిరేకమైన దాన్ని, వాక్యానికి చోటువని ఆచారాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు నువ్వు ఎవరికి లోబడ్డావంటే లోకానికి లోబడ్డావు, వాక్యాన్ని ఎదిరించావు. క్రీస్తుని అనుసరించకుండా లోకాచారాన్నే నువ్వు అనుసరించావు. వారిని అంటున్నాడు దేవుడు, మీరు నా సంబంధులు కారు.